గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి చేపట్టిన నిరసన దీక్షలో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టీవీల్లో మొత్తం కూడా మారుమోగిపోతే కనీసం వాళ్ళని అరెస్టు చేయకపోగా అన్యాయంగా అక్రమంగా 18 రోజుల పాటు అంబటి రాంబాబుని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టావే, నీ కసి తీరిందా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతా ఉన్నా. ఈ రోజుకి కూడా వాళ్ళ మీద అరెస్టు చేయకపోగా స్టేషన్ బెయిల్ ఇచ్చి చక్కగా కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించావే. న్యాయం కోసం ఒక మాజీ మంత్రివర్యుడు రోడ్డు మీద కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన పరిస్థితి ఈ రోజున ఉత్పన్నమైందంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు నా ముందు మాట్లాడినా మా వెల్లంపల్లి గాని మా విష్ణన్న గాని రాంబాబు అన్నని కాపు నాయకుడితో చిత్రీకరించాడు. నేనైతే అట్లా చెప్పట్లా. రాంబాబు అన్న ఈ రాష్ట్రంలో మనసున్న మంచి మనిషి, దమ్మున్న గొప్ప హృదయం ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రాంబాబు అన్నని ఆయనతో పాటు పాదయాత్ర చేశాడు, కష్టాలు తెలుసుకున్నాడు, బాధలు తెలుసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారికి అరుంగ శిష్యుడిగా ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో పాటు తను కూడా పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి తన వంతు పాత్ర పోషించిన అంబటి రాంబాబు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు రాంబాబు అన్న గొంతెత్తి అడుగుతా ఉన్నాడు. రాంబాబు అన్న రాజశేఖర్ రెడ్డి గారికి అరుంగ శిష్యుడే కాదు, సహచరుడే కాదు, మనందరి గుండెల్లో మహనీయుడు, బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగా గారిని కూడా సొంత సోదరులాగా భావించి రంగా గారికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా గానీ విజయవాడ నగరానికి వెన్నెట్టి ఉండి రంగా గారి అడుగు జాడల్లో నడిచిన అంబటి రాంబాబు అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు 1988 డిసెంబర్ 26 ఒక మహనీయుడు, దమ్మున మనగాడు, పేద ప్రజల కోసం, పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగ గారిని పొట్టన పెట్టుకుంది ఈ తెలుగుదేశం పార్టీ కాదా, ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న పార్టీ కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. ఆ మహనీయుడిని రంగా గారిని పొట్టన పెట్టుకున్నారే. రంగా గారి అనుచరుడు, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడు ఈరోజు జగనన్న పార్టీ పెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగనన్నకి నేను తోడుగా ఉంటానని చెప్పేసి మొట్టమొదటి జెండా పట్టుకున్న అంబటి రాంబాబుని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా విప్పుతా ఉన్నాడంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా అంబటి రాంబాబు వెంట చూడాలా, ఆయన మాట్లాడే మాటలు వినాలా.